చూశాం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి విధ్వంసకర పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో రాష్ట్రం నెత్తిన మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు. ఆయన ప్రభుత్వం చేసిన అవినీతి 8 లక్షల కోట్లు. జగన్ గారు తన అసమర్థ ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం మొత్తం అప్పుల్ని 14 లక్షల కోట్ల రూపాయలకి చేర్చారు. వైకాపా అవినీతి విధ్వంసకర పాలనతో 8 లక్షల కోట్ల అవినీతి చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులు వాటికి తన స్టిక్కర్ని వేసుకొని ప్రచారం చేసుకోవటం మినహా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. జగన్ గారు 2024 ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దానిలో భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం సంపాదించేటటువంటి ఆస్తుల కల్పన మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. జగన్ గారి యొక్క పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా కుదేలయ్యి ప్రతికూల వృద్ధి నమోదైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనందరం ముందు కనబడతా ఉంది. రాష్ట్ర బడ్జెట్ పరిణామంలో మూలధన వ్యయం కేవలం 8% మాత్రమే సగటున సంవత్సరానికి. వాస్తవంగా చేసిన వ్యయము సగటున 16,000 కోట్లు, ఒక సంవత్సరానికి 16,000 కోట్లు మాత్రమే. ఇరిగేషన్ ప్రాజెక్టులపైన జగన్ ప్రభుత్వం సీతకన్ను వేసింది. ఈ 5 సంవత్సరాల్లో చేసిన వ్యయం కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రాజెక్టుల మరమ్మత్తు కూడా సక్రమంగా చేయనటువంటి దుస్థితి. జగన్ గారి ప్రభుత్వంలో ఆర్థిక గణాంకాల్ని సర్దుబాటు చేసిన తర్వాత సగటున సంవత్సరానికి రెవెన్యూ లోటు 38,500 కోట్లు అంటే రాష్ట్ర తీవ్ర ఆర్థిక తలపోటుకు గురయ్యింది అనేటటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూళ్లు 15.95% అధికంగా ఉండేవి. అదే జగన్ గారి పాలన వచ్చేటప్పటికి ఈరోజు ప్రస్తుతం 6.4% వెనకబడిపోయింది. 2014-19 మధ్యలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తి 3.65% అధికంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రస్తుతం 0.4% వెనకబడిపోయింది. 2014-19లో తలసరి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి సగటు వృద్ధి 12.79%గా ఉంటే జగన్ గారి పాలనలో ప్రస్తుతం 9.45% మాత్రమే. 2018-19లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 5వ స్థానంలో ఉంటే జగన్ గారి పాలనలో 14వ స్థానానికి దిగజారిపోయింది. వెనకబడిన రాష్ట్రాలతో ఇవాళ పోటీ పడేటటువంటి పరిస్థితికి దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014-19 మధ్య ఆర్థిక లోటులో వడ్డీ శాతం 40.84% ఉంటే నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 50.30% అయ్యింది. అంటే కొత్త అప్పులు ఏదైతే చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు చెల్లించడానికి మాత్రమే సరిపోతున్నాయి. ఎటువంటి అభివృద్ధి పనులకి నోచుకోవట్లేదు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా రాష్ట్రం కుదేలయ్యింది. విధ్వంసకర పాలనతో ఆర్థికంగా కూనలినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.